విశ్వక్ సేన్ కాయుడు లోహార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఫంకీ. ఈ సినిమాకు కేవి అనుదీప్ దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వ్యాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ వేగంగా పెంచింది. ఇందులో భాగంగానే సినిమా నుంచి సెకండ్ సింగిల్ రాటటాటా అనే సాంగ్ లాంచ్ వేడుక నిర్వహించింది. అందరికి నమస్కారం అండి. రట్టాటా భీమ్స్ అన్న ట్రేడ్ మార్క్, అది ఆయన సౌండ్ నుంచి పాటలు పుడతాయి. సో అలాంటి సౌండే రట్టాటా. అది తెలిసి 6 years బ్యాక్ అనుకుంటా జాతిరత్నాల సినిమా రిలీజ్ అయినప్పుడు మీతో పాటు నేను కూడా ఇలానే థియేటర్లో కూర్చొని నేను సౌండ్ చేసేవాడిని. అలాంటిది అనుదీప్ అన్నతో ట్రావెల్ అవ్వడం అనేది నేను చాలా చాలా ప్లెజర్ ఫీల్ అవుతున్నాను. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ టూ months నుంచి లిరిక్స్ విషయంలో సార్తో నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. ఈజ్ వెరీ సింపుల్ అండ్ హంబల్. సో మరిన్ని ముందుకు ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అన్న కొన్ని విజువల్స్ నేను చూసినప్పుడు చాలా సింపుల్, మన ఫ్రెండ్ లాగా అనిపించాడు. అంటే చాలా క్యాజువల్గా ఉన్నాడు. మీరు సినిమా చూసిన తర్వాత అదే మాట అంటారని అనుకుంటున్నాను నేను. అండ్ భీమ్స్ అన్నకి ఎప్పుడు కూడా కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ పాటలు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నేను ఫినిష్ చేసేస్తా. అందరికీ నమస్కారం అండి. సో సాంగ్ చూశారు కదా, February 13 రిలీజ్ కాబోతుంది సినిమా. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అదే ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీరు కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా కామెడీగానే ట్రీట్ చేసినాం సినిమాని. అక్కడక్కడ ఫ్యామిలీ వాల్యూస్ కూడా కనిపిస్తాయి మీకు. సో అంతే అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మంచి గున్నారు. Did you like it? I'm trying my best to speak in Telugu. I'm learning. I was watching with you and I saw everybody's reaction. Thank you so much for the lovely reaction that you gave. I hope that you go and watch the film also and have lots and lots of fun. We all worked really hard. And I just want to say thank you so much for giving me so much love. I'm really, really very grateful. And after a very long time, I'm coming back to theatre and sitting with everybody, the audience, the media and fans, and watching something that I worked on. So it really felt good. It brought back the Dragon days for me. So I'm just waiting, and I hope that you give as much as love that you give me last time for this film and for all of us. Thank you so much. Please go and watch the film. And it was amazing working with everyone. Thank you so much, Bheem sir, for this beautiful song. I hope you all enjoy it. I really love this song. This is one of my favorites. So I hope you also groove on this. Thank you so much. And thank you, media, for coming. Thank you. ఒక 1 year అయినట్టుంది. నాది కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 films మినిమం రిలీజ్ చేసుకుంటూ వచ్చినుండే. బట్ మై లాస్ట్ ఫిలిం యాక్చువల్లీ ఐ రియలైజ్డ్ దట్ ఐ వాజ్ లిటిల్ అన్కాన్షియస్ కొంచెం లాస్ట్ 1-2 filmsకి. సో నా మంచి సినిమాలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, అండ్ వెన్ ఐ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం ఆల్సో ఐ వాంట్ టు టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ నా ఫిల్మోగ్రఫీ మీద చాలా నమ్మకం, ఒకటి బాండింగ్ బిల్డ్ అయి ఉంటుంది ఆడియన్స్కి నాకు. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమాకే కావచ్చు, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ హిట్ చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను మంచి సినిమా చేసినప్పుడు నన్ను వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ కండిషన్ మీరందరు సపోర్ట్ చేసారు. కాబట్టి డెఫినెట్లీ వెన్ ఐ మేక్ బ్యాడ్ ఫిలిం యూ హ్యావ్ ఆల్ రైట్ టు సే దట్ నువ్వు చేస్తుంది తప్పురా అని చెప్పి. డెఫినెట్లీ నాకు నన్ను ఎక్కువ ప్యాంపర్ చేయడం వల్ల పేరెంట్స్ మందలించలేకపోయారు. ఐ థింక్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరందరూ వేకప్ కాల్ ఇచ్చారు ఒకటి. సో డెఫినెట్లీ విత్ దిస్ ఫిలిం అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1. సో 1 నుండి మళ్ళీ మొదలు పెడతా. ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైన్ ఐ విల్ బి వెరీ రెస్పాన్సిబుల్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఫంకీ అండ్ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ వచ్చి ఒక 2 or 10 minutes డెఫినెట్లీ అనుదీప్తో పనిచేసిన తర్వాత నాకు అసలు సినిమా మీదనే కాదు లైఫ్ మీద కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. డెఫినెట్లీ అ వెరీ వెరీ యూనిక్ ఫెలో. His writing is different, his humor is different. So this film is going to be very, very like worth experience in theaters. So watch Funky on Feb 13th in theaters.